రంగారెడ్డి జిల్లా మహేశ్వర్ నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోని 13, 14, 17 డివిజన్లో 2 కోట్ల రూపాయల 50 లక్షల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోని 13, 14, 17 వార్డుల్లో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బడంగపేట మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, ఆయా వార్డుల కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, భారతమ్మ, బాలు నాయక్, బడంగపేట కమిషనర్ కృష్ణమోహన్, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ గారు పారిజాత నరసింహారెడ్డి గారు, డిప్యూటీ మేయర్ గారు ఇబ్రహీం శేఖర్ గారు, స్థానిక కార్పొరేటర్స్ అందరూ, ముఖ్యంగా ఇక్కడ భారతమ్మ కొమరన్న గారు, ఇంతకుముందు ఉన్న వార్డు ప్రభాకర్ రెడ్డి గారు వార్డులో, బాలు నాయక్ వార్డులో, ఈ 3 వార్డులకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ నుండి పెట్టిన అమౌంట్తో కానీ ప్రభుత్వం ఇచ్చిన పట్టణ ప్రగతి నిధుల నుండి కానీ దాదాపుగా 2,20,00,000లకు సంబంధించిన రోడ్స్, డ్రైనేజ్లు స్టార్ట్ చేయడం, ఫౌండేషన్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. కొన్ని కాలనీలలో కూడా చాలా రోజులున్న సమస్యలు సాల్వ్ చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది. ఇంకా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా అంటే స్పీడ్గా డెవలప్ అవుతున్న బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఇంకా బాగా అభివృద్ధి చేయడానికి స్థానిక కార్పొరేటర్లందరూ సహకారం తీసుకొని ఇంకా ముందుకు పోవాలని అధికారులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఈరోజు పల్స్ పోలియో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అది కూడా మన దగ్గర బడంగపేటలో అర్బన్ హెల్త్ సెంటర్లో స్టార్ట్ చేసుకున్నాం. మంచి ప్రోగ్రాం, మొదటి ప్రోగ్రాం అర్బన్ హెల్త్ సెంటర్లో స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల మంది పిల్లలకి పల్స్ పోలియో వేయాలనేది టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దాదాపు 23,000 ప్లేసెస్లలో ఈరోజు ఈ పల్స్ పోలియో వేయడం జరుగుతుంది. అందరు కూడా 5 సంవత్సరాలు వరకు ఉన్న పిల్లలందరికీ కూడా పల్స్ పోలియో వేయించాలని, ఎందుకంటే పోలియో మహమ్మారి మన దేశంలోనే లేకుండా పారదోలున్నాం. భవిష్యత్తులో కూడా మన దరిదాపులోకి రాకుండా ఉండేటట్టు పల్స్ పోలియో చుక్కలను తప్పకుండా వేయించాలని విజ్ఞప్తి చేస్తాను. గతంలో ఈ ప్రాంతంలో అంతా కూడా వర్షాలు పడ్డప్పుడు పడ్డ ఇబ్బంది మనం చూస్తున్నాం. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పుడు ఈ లింక్స్, నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించడానికి కానీ మొన్న మంత్రి గారు వచ్చినప్పుడు మన బడంగపేట, మీర్పేట, జల్పల్లి, తుక్కుగూడ సంబంధించి 370 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్స్ ఫౌండేషన్ వేసుకున్నాం. అవన్నీ టెండర్ అయిపోతామని తొందరలో చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈరోజు బాలాపూర్ చౌరస్తాకి వెళ్ళి నాదర్గూల్ వరకు ఉన్న రోడ్ ఏదైతే ఉందో దానివల్ల కార్పొరేషన్కి కూడా మంచి ప్రాధాన్యత పెరగడానికి అవకాశం ఉంది. దాదాపు 20 కోట్లు పెట్టి ఆ రోడ్ వైండింగ్ చేస్తా ఉన్నాం. డెఫినెట్గా రోడ్ వైండింగ్లో ఇండ్లు పోతున్న వాళ్ళకి కొంత బాధ అనేది ఉంటుంది. కానీ భవిష్యత్తులో ఇంకా బాగా డెవలప్ కావడానికి వాళ్ళందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు. కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు లక్షల మంది లాభం పొందుతూ ఉంటే కొన్ని వందల మంది అనే ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంట్లో భాగంగా ఈ రోడ్ వైండింగ్లో పోతున్న వాళ్ళందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ, నిజంగానే కొంచెం మీకు ఇబ్బంది అవుతుంది, కానీ మన ప్రాంతం దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.